క్షేమానికి, నా కీర్తికి, నా కదలికలకి, నా భార్య, నా బిడ్డ, నా యోగక్షేమములకు అన్నిటికీ కారణమైన వాడు ఆ పరమేశ్వరుడు. ఆయన కన్నా నాకు ఉపకారం చేసిన వాడెవరు, ఆయన కన్నా నాకు దగ్గర వాడెవడు? ఈ జన్మలో ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నంతకాలం వాళ్ళతో అనుబంధం, కానీ ఈ జీవుడికి ఎప్పటికీ అనుబంధం ఆయనతోడిది. ఆయనతోడిదా నాకు ఎక్కువ అనుబంధం, మిగిలిన వాళ్ళతోడిదా ఎక్కువ అనుబంధం? ఆ అనుబంధం నాకు ఎక్కువైనప్పుడు, ఆ ప్రేమ నాకు ఉన్నప్పుడు నేను ఆయనకి చెప్పకుండా ఏం చేయగలను? అది భక్తి. జీవితము నివేదన. అంతటా ఈశ్వరుడే, ఆయన కానిదేది ఉంది? నేను 4 మాటలు చెప్తే ఆ స్ఫురణ శక్తి ఈశ్వరుడు, వాగ్రూపంగా మాట్లాడగలిగిన శక్తి పరమేశ్వరుడు. నాకు ఎప్పుడూ ఆయనే జ్ఞాపకం వస్తుంటే, నాకు ఆయన అర్చన చేయడానికి కూర్చున్నప్పుడు రోమాంచితమై నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ అనుబంధము ఏర్పడాలి. ఆ ప్రేమ ఏర్పడితే ఈ విశ్వమంతా విశ్వనాథుణ్ణి దర్శించడానికి చిరునామా. మనం చూడండి, ఒక పెద్ద భవనాన్ని చూసామనుకోండి, ఎవరిదండి ఇల్లు అంటాం. అలా ఇలా చూశాననుకోండి, ఇంత ముఖంలో అందరికీ ముక్కు పెట్టాలి, 2 కళ్ళు పెట్టాలి, కనుబొమలు పెట్టాలి, ముక్కు కన్నాలు పెట్టాలి, నోరు పెట్టాలి, 32 పళ్ళు పెట్టాలి, జుట్టు పెట్టాలి. కానీ ఏమి గొప్ప శిల్పి! ఇన్ని రకాల ఆకృతుల్ని నిర్మాణం చేశాడా ఆయన? ఒకనాడు నేను పుట్టక ముందు గీశాడు గీతలు ఈ చేతిలో. ఎన్ని మాటలు కడిగానో ఈ చేతులు, ఎప్పుడూ ఆ గీత కడగబడలేదు, చెరగబడలేదు. ఈ శరీరంతోనే ఆ గీత కూడా వెళ్ళిపోవాలి. ఏం పెట్టి గీశావయ్యా ఆ గీత? మహాశిల్పి, నిన్నొకసారి చూడాలనుంది. ఇన్ని చేసి కనపడకుండా దాక్కున్నవాడు దొంగ. అందుకని గులి తిరిగిన దొంగ గూ గూ గూ, వాడు గుడిలోనే దాగేనే గూ గూ గూ. పొంగిపోయాడు అన్నమయ్య. ఇడిగో ఇక్కడున్నాడు, నా చేతి గీతలు గీసినవాడు, నా ఊపిరి తీయించినవాడు, నేను తిన్నది జీర్ణం చేసినవాడు, నాకు బిడ్డల్నిచ్చినవాడు, నా చేత మాట్లాడించినవాడు వీడే. ఎంత పరవశ్యం అప్పుడు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు. అది కలిగితే నీకు అనుబంధం. ఆ అనుబంధం నీకున్నప్పుడు ఆ స్మరణలకు అర్థం ఏమి ఉండదు. ఇంకా ఎందుకు ఆ స్మరణలంటే? స్మరించకుండా ఉండలేక. పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. నీళ్లు తాగుతుంటే పరమేశ్వరుడు గుర్తొచ్చాడు. ప్రహ్లాదుడికి ఎలా గుర్తొస్తాడు? ఎందుకు గుర్తొస్తాడు? అలా నాకు ఇప్పుడు జ్ఞాపకం రాడు కదండి అంటే, పరమేశ్వర, కడుపు ఇక్కడ పెట్టి నోరు ఇక్కడ పెడితే నా బతుకు ఏమైపోను? ఎన్ని నీళ్లు పోస్తే పైకెక్కాలి? ఎంత ఉపకారం చేసావు! కడుపు కిందెట్టి నోరు పైనెట్టావు. నువ్వు నీళ్లు పొయ్యిగానే కిందకెళ్ళి ప్రాణాలు నిలబడుతున్నాయి. ఈశ్వరానికి నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.